పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ వెంకట సాయిబాబా ఆలయం 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బాబావారి వార్షికోత్సవం సందర్భంగా 108 కలశాలతో కలశాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కోశాధికారి మెంటే పార్థసారథి, ఆలయ అధికారులు పాల్గొని అభిషేకం చేశారు. అనంతరం అగ్ని ప్రతిష్టాపన, మహామృత్యుంజయ హోమం జరిపించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు కుటుంబీకుల సొంత నిధులతో నిర్మించిన మందిరం 14 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. షిరిడీని తలపించేలా పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేయించేస్తున్నటువంటి శ్రీ సద్గురు వెంకట సాయిబాబా మందిరం మరి గత 14 సంవత్సరాల నుండి వార్షికోత్సవంలో నిర్విఘ్నంగా మరి షిరిడీలో సాయిబాబా దేవస్థానంలో ఏవైనటువంటి పూజా కార్యక్రమాలు రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తారో అదేవిధంగా మన భీమవరపట్నంలో కూడా మల్లినేడి బాబీ గారు వారి కుటుంబ సభ్యులు మరి ఈ యొక్క దేవాలయాన్ని వారి సొంత నిధులతోటి నిర్మాణం చేసి అప్పటి నుంచి కూడా 14 సంవత్సరాల నుంచి కూడా వారి సొంత నిధులతోటి పూజా కార్యక్రమం నిర్వహిస్తూ మరి ప్రతి సంవత్సరంలో కూడా వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ మరి భక్తులందరినీ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనే విధంగా వారు కార్యక్రమాలు చేస్తూ ఎంతో మరి సాయిబాబా యొక్క ఆశీస్సులు భీమవరం పట్టణ ప్రజలు ఈ చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా బాబా యొక్క ఆశీస్సులు ఉండాలని మరి అలాగే ఈ దేవస్థానం నిర్మాణం చేసినటువంటి మల్లినేడి బాబీ అలాగే సుధాకర్ వారి కుటుంబ సభ్యులు మరి ఎంతో వ్యయప్రసాదాలు కోర్చి ఈ యొక్క దేవాలయాన్ని నిర్విఘ్నంగా ప్రతిరోజు కూడా మరి పూజా కార్యక్రమంలో ఉదయం హారతి, మధ్యాహ్నం హారతి, సాయంత్రం హారతి, అలాగే మరి బాబా వారి యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం చాలా అభినందనీయం. భీమవరం పట్టణంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేయించేస్తున్నటువంటి శ్రీ సద్గురు వెంకట సాయిబాబా మందిరం మరి గత 14 సంవత్సరాల నుండి వార్షికోత్సవంలో నిర్విఘ్నంగా మరి షిరిడీ